సో అందరికీ నమస్కారం. నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. ఈరోజు మార్నింగ్ న్యూస్ లో ముఖ్య అంశాలు ఏంటివి, వివిధ పత్రికలు ఏ వార్తలు అందించాయి, మరి ప్రజలకు మీకు అందించడానికి మేము ముందుకు వచ్చాము. ఈరోజు వార్తా కథనాలు చూద్దాం. ఒకటి, ముందుగా ఆంధ్రజ్యోతి, అందరూ పేదలే, రాష్ట్ర జనాభా 3.50 కోట్లు, తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు 3.25 కోట్ల మంది. రాష్ట్రంలో మొత్తం 1,22,324 కార్డులు, కొత్తగా 2.50 లక్షల కార్డులు ఇవ్వనున్న సర్కార్. అప్పుడు 3.35 కోట్లకు చేరుకున్న లబ్ధిదారుల సంఖ్య, అంటే దారిద్ర్య రేఖకు పైన ఉండేది 15 లక్షల మంది. 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి? క్వశ్చన్. పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడ? రాష్ట్రంలో 25 లక్షల కార్డులు, వారిలో కార్డులు లేని కుటుంబాలు ఎన్ని? ప్రశ్న. ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు? ఆంధ్రజ్యోతి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అనారోగ్యాలకు ఆహార భద్రత కార్డులు, పొంతన లేని లెక్కలు. చూసుకో, ఆంధ్రజ్యోతి ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇది. ఒకసారి చూసుకుందాం, వార్తల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో అందరూ పేదలే. అవును, మీరు చదివింది నిజమే. మన రాష్ట్ర జనాభా అక్షరాల 3.50 కోట్లు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 3.25 కోట్లు. మరో 2.50 లక్షల రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరిగి తెల్ల రేషన్ కార్డులదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరుతుంది. రాష్ట్ర జనాభా 3.50 కోట్లు కాగా అందులో 3.35 కోట్ల మంది పేదలే. కేవలం 15 లక్షల మంది దారిద్ర్య రేఖకు ఎగువగా ఉంటారన్నమాట. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఈ విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో రేషన్ కార్డులు జారీ అనేది ఎన్నికల హామీగా మారిపోయింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుంది. ప్రతి ప్రభుత్వం కొన్ని రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెల్ల కార్డులు పంపిణీ జరిగింది. తెల్ల కార్డులు తెలంగాణ ఏర్పడ్డాక కూడా జరుగుతుంది. కుటుంబాల సంఖ్య, జనాభా పెరుగుతున్న కొద్ది సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా మిగతాది 13వ పేజీలో. ఇక్కడ ఆంధ్రజ్యోతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మీరు జనాభా లెక్కల ప్రకారం 3.50 కోట్ల మంది ఉంటే మరి మీరు అందిస్తున్నది ఎంత ఉంది? ఇప్పటి వరకు రేషన్ కార్డు తీసుకున్నది 3.35 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నారు అన్నమాట. మీరు అంటే 15 లక్షల మంది పేదోళ్ళు ఉన్నారా? మరి వీళ్ళందరూ ఎక్కడ వేరు అని ప్రశ్నిస్తుంది ఆంధ్రజ్యోతి. ఎవరెవరు? కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు, పెన్షనర్లు ఎక్కడని ప్రశ్నిస్తుంది ఆంధ్రజ్యోతి. మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు, ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి 2009కి ముందు నుంచి మనం చూస్తున్నాం. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అంటున్నారు. మరి జనాభా లెక్కలో వచ్చే వరకు 3.50 కోట్ల మంది అని చూపిస్తున్నారు. మరి దీనిపైనే ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఒక ప్రశ్నను ఉత్పన్నం చేస్తుంది. మరి ప్రజాప్రభుత్వం దీనిపైన ఒకసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రజల నుంచి ఈ వార్త కూడా సారాంశం అదే కనిపిస్తుంది. మరొక వార్త చూస్తాం. భారత్ సంపన్నుల ఫ్యాక్టరీ. దేశంలో పెరుగుతున్న మిలీనియర్లు, 8 కోట్లకు పైగా ఆస్తి కలిగిన 8.71 లక్షల కుటుంబాలు, 2021తో పోలిస్తే 90% పెరుగుదల. ముంబై, ఢిల్లీ, బెంగళూరులోనే ఎక్కువ. బంగారం షేర్లు, భూములపై పెట్టుబడులు. బెంచ్ అవర్ ఇండియా హెల్త్ నివేదిక. మన దేశంలో సంపన్నుల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతుంది. మిలీనియర్లు తయారు చేసే ఫ్యాక్టరీగా భారత్ మారుతుంది. ఈ విషయం మెర్సిడెన్ బెంచ్ హురన్ ఇండియా హెల్త్ రిపోర్టు 2025 స్పష్టం చేసింది. దేశంలో లక్షపుత్రుల విలాస వస్తువులను కొనుగోలు చేస్తున్నారని, పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారని, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారని ఈ నివేదిక వివరించింది. సో మన దేశం వెనుకలిపోతుంది అంటున్నారు, కానీ సంపన్నులు కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నారు అనేది కేవలం ఇక్కడ వచ్చేసి గోల్డ్ పైన, షేర్ల పైన, భూముల పైన పెట్టుబడులతోనే కుబేరులుగా మారుతున్నారు అనేది వార్త సారాంశం. గౌతమ్ అదానికి సెబీ క్లీన్ చిట్. అదాని గ్రూప్ రాజేష్ అదానీలకు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అబద్ధం. హిడెన్బర్గ్ ఆరోపణలు ఆధారం లేవని తేల్చిన సెబీ. మరొక వార్త చూస్తే 150 మీటర్ల ఎత్తులో 9 హెట్టి. మహారాష్ట్రను ఒప్పించేందుకు తెలంగాణలో వెళ్లనున్న అధికారులు 165 బదులు 80 టీఎంసీల తరలింపులకే తాజాగా ప్రతిపాదనలు. సాధ్య సాధారణ నివేదిక తయారీకి అధికారుల ముమ్మర కసరత్తు. గత సర్కార్ హయాంలో
ఆగిన పనుల పునరుద్ధరణకు సంకల్పం. ఓకే, ఇది ఒకటి ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా అంశం ఇది. పెట్టుబడుల కోసం ఢిల్లీకి నేడు పబ్లిక్ అఫైర్స్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్బక్స్, అమెజాన్, కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశాలు. న్యూజెర్సీ గవర్నర్ మెర్సీ డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బేడితో సీఎం భేటీ. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్న కార్బర్గ్. మరో వార్త, రాహుల్ గాంధీ గారి పట్టు వీడని విక్రమార్కుడిలా ఓటు చోరీల పైన బాగా వినిపిస్తుంది. ఆ వార్త, ఓట్ల దొంగలకు సిఈసి రక్ష. ఓట్ల దొంగలకు సిఈసి రక్ష. కర్ణాటకలోని అలంద అసెంబ్లీ నియోజకవర్గంలో ఆన్లైన్ ద్వారా కాంగ్రెస్ ఓట్ల తొలగింపు వివరాల కోసం కర్ణాటక సిఐడి 18 నెలల్లో 18 లేఖలు రాసిన ఈసీ సమాచారం ఇవ్వలేదు. రాహుల్ గాంధీ త్వరలో మాస్టర్ మైండ్ ను బయట పెడతారని వెల్లడి. ఆన్లైన్ లో ఎవరు ఓట్లు తొలగించలేరు. ఈసీ కూడా కౌంటర్ ఇస్తుంది. మా రాహుల్ గాంధీ ఏమో పట్టువీడని విక్రమార్కుడిలా పదే ఇదే అంశం పైన ప్రస్తావిస్తున్నారు. ఒకసారి వెలుగులో కూడా మిత్రుల మధ్య కోల్డ్ వార్. అటవీ అధికారులతో ఆ ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్. అటవీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించడంపై ఆ శాఖ మంత్రి ఆగ్రహం. తనకు తెలియకుండా ఎలా నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు. తన నియోజకవర్గ సమస్యలపైనే సమీక్ష జరపనున్న మరో మంత్రి. అటవీ శాఖ మంత్రికి తెలియకుండా మరో మంత్రి అధికారులతో సమావేశమైండు. ఏ విధంగా సమావేశం నిర్వహిస్తాడని చెప్పి అటవీ శాఖ మంత్రి ఆల్రెడీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా మీరు ఫిర్యాదు చేసినట్టు కొండసురేఖ వార్తల్లో తెలుస్తుంది. ఉల్లి కిలో 50 పైసలు. ఏపీలో బహిరంగ వేలలో పలికిన ధర క్వింటల్ 1200కు సేకరించిన ప్రభుత్వం. కర్నూలు మార్కెట్లో వేలంపాట నిర్వహణ. క్వింటల్ కనిష్ట ధర 50, గరిష్టంగా 400. బయట మార్కెట్లో 100కు 4 కేజీల అమ్మకం. ఉల్లి రైతులు చాలా ఎంతో నష్టపోతున్నారు. ఇప్పటికే ఉల్లి రైతులు కొంతమంది ఆవేదన గురవుతుంటే కొంత రైతు సంఘాల నాయకులు పరామర్శించి వాళ్ళకు మనోధైర్యం కల్పిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఇది ఏపీకి సంబంధించిన ఉండొచ్చు, కానీ తెలంగాణలో కూడా రైతుల పరిస్థితి, ఆ ఉల్లి రైతుల పరిస్థితి ఆ విధంగానే ఉంది. ప్రభుత్వం కూడా ఆ రైతుల పైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరో విషయం, డ్రగ్స్ అడ్డా భారత్. అక్రమంగా తయారీ రవాణాకు స్థావరం. మరోసారి విషయం చెమ్మిన డొనాల్డ్ ట్రంప్. చైనా, పాక్ సహా 23 దేశాలతో జాబితా. ప్రాణాంతక ఫెంటనిల్ పాపం చైనాదే. కాంగ్రెస్ కు నివేదిక ఇచ్చిన అధ్యక్షుడు. ప్రతీకార సుంకాలు విధించిన లొంగని భారత్ పై విష ప్రచారాన్ని అమెరికా ముమ్మరం చేసింది. అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి రవాణాకు భారత్ అడ్డాగా మారిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. కాంగ్రెస్ తాజాగా సమర్పించిన ప్రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ లో ఆయన ఆరోపణలు చేశారు. అమెరికా పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారిన సింథటిక్ డ్రగ్ ఫెంటనిల్ ఉత్పత్తికి వాడే రసాయనాలను పెద్ద ఎత్తున సమకూరుస్తుందంటూ చైనాపై ట్రంప్ విరుచుకుపడ్డారు. డ్రగ్స్ అక్రమణ రవాణాపై 2వ పేజీలో. సంగారెడ్డి జైల్లో సైకో ఖైదీలు. అలవాటు పడ్డ గంజాయి దొరక్క వీరాంగం అంట. అలవాటు పడ్డ గంజాయి దొరక్క వీరాంగం అంట ఖైదీలు. మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే. పాక్ సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం. ఖతార్లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటు పలు దేశాల ఒత్తిడి. ఆ భేటీ జరిగిన 2 రోజులకే పాక్ సౌదీ ఒప్పందం. మన దేశంపై కలిగే ప్రభావాలను పరిశీలిస్తున్నాం భారత్. ఇది మోదీ మరో దౌత్య వైఫల్యమే. కాంగ్రెస్ విమర్శలు. అమెరికాలో పోలీస్ కాల్పుల్లో పాలమూరు వాసి మృతి. ఈ వార్త రూమ్మేట్ పైన కత్తి పోటుకు గురి చేసినట్ట. మళ్ళీ ఈయన పైన ఎంత చెప్పినా పోలీసులు ఈయన వెనక్కి రాకపోతే కాల్పులు జరిపిన చనిపోయినట్ట వార్త. ఇక ఏటా అతి భారీ వర్షాలే. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే కారణం. వాతావరణ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుదల. గాలిలో తేమ నిలుపుకునే సామర్థ్యం అధికమై క్యూములోనిబస్ మేఘాలు, తరచు క్లౌడ్ బారస్లు, సౌదీ వంటి ఎడారి ప్రాంతాల్లోని వరదలు, బద్దలవుతున్న అధిక వర్షపాత రికార్డు. మరో వార్త, జూరాల వరదాయిని రిజర్వేయర్ కేంద్రంగా 16 ప్రాజెక్టులు.
240 టీఎంసీల తరలింపుకు సర్కార్ పావులు. డిపిఆర్ తయారీకి ఇప్పటికే జీవో నంబర్ 34 జారీ. ప్రతిని బ్రిజేష్ ట్రిబ్యునల్ కు అందజేయాలని నిర్ణయం. డిపిఆర్ తయారీ బాధ్యత ఆయా ప్రాజెక్టుల సిఈలకు. కృష్ణా జలాల గరిష్ట వినియోగంపై ప్రభుత్వం దృష్టి. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తా. నా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం. విష్ణుమూర్తిని ప్రార్థించండి. వ్యాఖ్యలపై సిజై వివరణ. హిందువుల మనోభావాలు దెబ్బతీయదు. విహెచ్పి. ఇదొకటి. అనిల్ అంబానీ రానా కపూర్లపై సిబిఐ ఛార్జ్షీటు. 2796 కోట్ల నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణ. విశాఖ హైదరాబాద్ విమానానికి తప్పిన ముప్పు. బయలుదేరిన కొద్దిసేపటికే ఢీకొన్న పక్షి. వెనక్కి మల్లిపు. క్షేమంగా ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్. 14వ పేజీలో వెలుగులో ప్రధాన బ్యానర్ ఐటమ్ ఏముంది? కుండపోత వర్షం. హైదరాబాద్ అతలాకుతలం. నీట మునిగిన బస్తీలు. రోడ్లపై భారీగా వరద. ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు. బుధవారం రాత్రి కురిసిన వానకు కోల్పోకముందే గురువారం కుండపోత. చెరువులను తలపించిన రైల్వే అండర్ బ్రిడ్జీలు. బల్కంపేట వరదకు కొట్టుకుపోయిన యువకుడి మృతి. సహాయక చర్యలో నిమగ్నమైన హైడ్రా జిహెచ్సి అధికారులు. 2 రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ సిటీ అతలకుతలమైంది. బుధవారం రాత్రి ముషిరాబాద్ 18 సెంటీమీటర్ల వర్షానికి లోతట్టు ప్రాంతానికి జలమయంగా కాగా మళ్ళీ గురువారం కుండపోత వాన పడింది. దీంతో జనజీవన అస్తవ్యస్తమైంది. బహదూర్పురంలో అత్యధికంగా 8.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం మధ్యాహ్నం దాకా వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం మొదలైంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి చేరిన నీళ్లు అలాగే ఉన్నాయి. మళ్లీ వాన దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పలు కాలనీలు, బస్తీలు, చెరువులు తలపించాయి. ప్రతి చోట మెయిన్ రోడ్లపై మోకాలలో లోతు నీళ్లు నిలవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిటీలో హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం ఉందంట. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అధికారులను కూడా హెచ్చరించారు చర్యలు తీసుకోవాలని. ఓకే, ఇక్కడ చూడండి రాహుల్ గాంధీ గారు నేరుగా బాధితులతోనే ఎలా మాట్లాడుతున్నారో. సాకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లతో డిలీషన్. మహారాష్ట్ర, హర్యానా, యూపీ, బీహార్లోనూ ఓట్లు చోరీ చేసిండ్రు. ఇదంతా ఒక సిస్టమ్ కనుసన్నలో జరుగుతున్నది. ఓట్ల దొంగలను సిఈసి జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారు. ఓట్ల చోరీపై విచారిస్తున్న కర్ణాటక సిఐడికి సమాచారం ఇవ్వట్లేదు. 18 నెలల్లో 18 లేఖలు రాసినా స్పందించలేదని రాహుల్ ఫైర్. వారంలోగా సిఐడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని డిమాండ్. ఫోటోలో చూస్తున్నాం. ఓటు చోరీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో భాగంగా బాధితులతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. దేశంలో లక్షలాది మంది ఓటర్లను తొలగిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో కర్ణాటకలో భారీగా ఓటర్లను తొలగించిండ్రు. ఈసీపై మరోసారి రాహుల్ సంచలన ఆరోపణలు. ఆన్లైన్లో ఓటర్లను తొలగించలేరు. రాహుల్ ఆరోపణలు నిరాధారమైనవి. ఈసీ కర్ణాటకలో ఓట్ల తొలగింపు ప్రయత్నాలు నిజమే, దానిపై విచారించాలని తామే ఫిర్యాదు చేశామని వెల్లడి. ఓకే, రాహుల్ గాంధీ ఆరోపణలు నిజం కాదని ఈసీ చెబుతుంది. రాహుల్ గాంధీ గారు పదే ఓట్ల చోరీ జరిగిందని చూపిస్తున్నారు. సిరిసిల్ల కలెక్టర్ కు నోటీసులు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్. ప్రజాపాలన దినోత్సవంలో నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ కు సీఎస్ ఆదేశం. ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ గౌరవం ఇవ్వని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. కలెక్టర్ మొన్న ఎంపీ గడ్డం వంశీ గారు కూడా కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తమయ్యారు. ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఇది ఆల్రెడీ చూసిన వార్తనే. ఇక్కడ సిబిఐ దర్యాప్తు మొదలైందంటే వామనరావు దంపతుల కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభం. అడ్వకేట్ల వామనరావు, నాగమణి దంపతుల మర్డర్ కేసులో సిబిఐ దర్యాప్తును ప్రారంభించింది. మొదట వారి స్వగ్రామం గుంజపడుగకు వెళ్లి వామనరావు తండ్రి కిషన్ రావు, సోదరుడు చంద్రశేఖర్ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అమెరికాలో పాలమూరు యువకుడి మృతి అని వచ్చినారు. అమెరికాలో పోలీసు కాల్పుల్లో పాలమూరు యువకుడు మృతి. కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తున్న పాలమూరు యువకుడు అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. వారిస్తున్నా వినకుండా రూమ్ రెంటుపై కత్తితో దాడికి పాల్పడుతుండడంతో పోలీసులు అతడిని షూట్ చేశారు. మన దేశంలో ఇట్లా ఉంటుందా? కేసులు, కోర్టులు, బెయిలు ఇవన్నీ ఉంటాయి. ఎంతైనా మన దేశం గొప్ప దేశం. ఓకే, ఈ ప్రధాన వార్తలు ఇవి.
ఆల్రెడీ ఇవన్నీ చూసుకున్నాడు, ఢిల్లీ పర్యటనకి సంబంధించినది. కానీ ఇక్కడ ఒక మంచి వార్త ఉంది. ఈ ఎమ్మెల్యే గారిని అభినందించాలి, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియాలి. కొడుకు రిసెప్షన్ క్యాన్సిల్ చేసి రైతుల యూరియాకు 2 కోట్ల విరాళం. సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కొడుకు బత్తుల సాయి ప్రసన్న వెన్నెల దంపతుల రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న 2 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. ఆయన గురువారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. రిసెప్షన్ రద్దు చేసుకున్నామని, ఆ డబ్బు తన నియోజకవర్గ రైతులకు ఉచితంగా యూరియా ఇచ్చేందుకు ఖర్చు చేయాలని సీఎం ను కోరారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి, లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారికి. అదేవిధంగా బతుకమ్మ దసరాకు 7,754 స్పెషల్ బస్సులు 20 నుంచి వచ్చే నెల 2 వరకు నడపాలని ఆర్టీసీ నిర్ణయం. రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు సర్వీసులు స్పెషల్ బస్సులో మాత్రమే అదనపు ఛార్జీలు, ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్. ఓకే, ఇది వార్త. చిన్న వయసులో ఒబేసిటీ 2030 నాటికి దేశంలో స్థూలకాయం భారీగా 2.7 కోట్ల మంది పిల్లలు. ఇదే పరిస్థితి. ఇంజనీరింగ్ ధీటుగా డిగ్రీ ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త సిలబస్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో టీజీసీహెచ్ఈ చర్యలు. ఏఐతో పాటు రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులు, ఇంగ్లీష్ పై పట్టు కోసం సిలబస్ ప్రక్షాళన, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఫోకస్. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు. రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఒక నిరుద్యోగులకు, అంటే ఇదివరకు డిగ్రీ 3 సంవత్సరాలు చదివిన వారికి కూడా ఉద్యోగాలు రాక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈసారి మరి డిగ్రీ పూర్తి అయిన తర్వాతనే, అంటే టెక్నికల్ గా వాళ్ళకు ఉద్యోగం పొందే విధంగా డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నారు. మరి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి. కాలం చెల్లిన సబ్జెక్టులతో దండుగలా మారిన మన డిగ్రీ కోర్సులకు రాష్ట్ర సర్కార్ కొత్త రూపు ఇస్తున్నది. మారుతున్న కాలానికి తగ్గట్టుగానే డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సిలబస్ లో భారీగా మార్పులు చేర్పులు చేపట్టింది. ఇంజనీరింగ్ కు ధీటుగా ఏఐ, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులను ప్రవేశపెడుతూనే ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ సహా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు పెద్దపీట వేస్తున్నది. 3 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటడంపై విద్యార్థులతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నట్ట. రాష్ట్ర ప్రభుత్వం మనం ముందడుగు వేసింది. ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియాలి. ఇది వర్షాలకు ఉంది, దసరాలో కూడా చూసినాం. ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకెంతో ఇష్టం. సఫల ఉత్పత్తుల ద్వారా చిరుధాన్య రైతులకు చేయూతనివ్వడం సంతోషకరం. రామోజీ గ్రూప్ సిఎండి సిహెచ్ కిరణ్ తో చిత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేసిన రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి సిహెచ్ కిరణ్, ఈటీవీ సిఇఓ బాపిన్నుడు. సో ప్రజల అందరికీ వ్యూవర్స్ కూడా ఇప్పటికీ ఈరోజు ఆలస్యమైంది. అంటే ఈరోజు రెండు పేజీల 2 పత్రికల వార్తలు, అదే ఈనాడు కూడా చదవడం జరిగింది. ఇది మన మార్నింగ్ న్యూస్ ఈ రోజున. ప్రజలారా మీకోసమే ఈ మార్నింగ్ న్యూస్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. మీ సమస్యలను కొన్ని రోజుల్లో జిల్లా వార్తలను కూడా చదవడం జరుగుతుంది. ప్రజల సమస్యల కోసమే జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను స్థాపించడం జరిగింది. మీ సమస్యను ఇక్కడ వచ్చి నేరుగా చెప్పుకోవచ్చు, ధైర్యంగా చెప్పుకోవచ్చు. మీ ఎలాంటి సమస్య అయినా సరే మేము ప్రజెంటేషన్ చేయడానికి, ప్రజల్లోకి, అధికారుల దగ్గరికి ఆ అంశాన్ని తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఇక్కడికి ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు. అదే ఇల్లీగల్ వ్యవహారాలకు మేము దూరం ఉంటాం, అదే సివిల్ మ్యాటర్లో కూడా దూరంగా ఉంటాం. అది శాంతి భద్రతల కట్టుబడి అనవసరంగా ఇన్వాల్వ్ కాకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించే విధంగానే జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా పనిచేస్తుంది. ఇది ప్రజలారా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.